అనుకున్నానా, నేను మొన్నే చూసా ప్రీమియర్ షో. సో చూసినప్పటి నుంచి నాకు అసలుకి మళ్ళీ రెండో తడవ చూద్దాం అనుకున్నాను, నిన్న లేదు, బట్ ఈ రోజు వచ్చింది. సినిమా అయితే చాలా చాలా బెటర్గా ఉంది బ్రో. ఎస్పెషల్లీ ఈ సినిమా ఏంటంటే హారర్ ప్లస్ మ్యూజికల్ హిట్ అనే చెప్పొచ్చు అనమాట. సందీప్ కిషన్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. నిజమేలా చెబుతున్న సాంగ్ అయితే థియేటర్ దద్దరు వెళ్ళిపోయింది బ్రో. ప్రతి ఓడ సీట్లో ఎవడో కూర్చోాల, ప్రతి ఓడు కనెక్ట్ అయిపోతున్నాడు. లవర్ ఉన్నాడు, లవర్ లేనాడు, వన్ సైడ్ లవ్ వాళ్ళు కానీ కనెక్ట్ అయిపోతారు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. మనకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో మనకి ఊరి పేరు భైరవకొన ఆ ఫ్యాంటసీ ఓల్డ్ లెక్ తీసుకొని వెళ్తాడు అనమాట. ఆ ఓల్డ్ లెక్ తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే అసలుకి చాలా ట్విస్ట్లు ఉంటాయి, మెస్పరైజేషన్ సీన్స్ ఉంటాయి అనమాట. ఏం జరుగుతుందా హారర్ అయితే చాలా బెటర్ గా ఉంది బ్రో. అసలు మెయిన్ కంటెంట్ ఏంటంటే గరుడ పురాణంలో ఒక 4 పేజీలు లేవన్నమాట. ఆ 4 పేజీల్లో లేని కంటెంట్ ని అది ఉంటే ఎలా ఉంటుందని ఈ సినిమాలో చూపించారు. అదైతే నాకు చాలా బెటర్ గా నచ్చింది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హైలైట్ గా ఉంది. మనకి సెకండ్ హాఫ్ గా ఏంటంటే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అనమాట. ఏదేమైనా కానీ సందీప్ కిషన్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. మ్యూజికల్ పరంగా అయితే చాలా బాగుంది బ్రో. సినిమా అయితే చూడొచ్చు బ్రో, వన్ టైం వాచబుల్ అనే చెప్పొచ్చు. హైలైట్స్ అంటే నాకు సాంగ్స్ నచ్చాయి బ్రో. ఆ లవ్ స్టోరీ సందీప్ కిషన్ గారికి వర్షాబల్లం మధ్య వచ్చే అసలు ఆ సీన్స్ కానీ అయితే చాలా ట్రెండీగా చాలా కొత్తగా ఉంటాయి అనమాట. లవ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ అనేది కనెక్ట్ అవుతుంది. అదైతే నాకు చాలా బెటర్ గా నచ్చింది. అలాగే కావ్య తాపర్ సెకండ్ హీరోయిన్ గా ఉందన్నమాట. సెకండ్ హీరోయిన్ కి అంత ఇంపార్టెన్స్ లేదని అనిపించింది అనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే వెన్నెల కిషోర్ బ్రో. వెన్నెల కిషోర్ ప్రతి ఒక్క డైలాగ్ పేలిందనే చెప్పచ్చు బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్ లకి తీసుకుని వెళ్ళిపోతాడనే చెప్పొచ్చు వెన్నెల కిషోర్. ఓవరాల్ గా మూవీ చూడొచ్చన్నా. వీరపాక్షతో కంపేర్ చేయలేం కానీ వీరపాక్ష కన్నా కొద్దిగా అంతగా లేదు, కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే వీరపాక్షం డామినేషన్ చేసినట్టే ఉంది. 3.1 ఇస్తాను.